అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను మీ విలేజ్ లావణ్య. 4 3 2 1 వెల్కమ్. ఈరోజు ఏంటక్క ఇంత హ్యాపీగా ఉన్నావు ఏమి అనేసి అనుకుంటూ ఉంటారు కదా. నేనైతే చెప్తానండి. వెయిట్. నేను ఈరోజు మీకు చెప్పబోయేది ఏంటంటే, మా నాన్న దగ్గరికి అమ్మ వాళ్ళ ఇంటికి కానీ పోయానంటే, మా నాన్న మేము పోతానే కాసేపు మాట్లాడుకుంటామా, తర్వాత ఫోన్ తీసుకుంటాడు అనమాట. తీసుకొని చూస్తూ ఉంటాడు పిల్లలు ఏం చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వీడియోస్ తీస్తూ ఉంటాను కదా, ఫొటోస్ వీడియోస్ పిల్లలు ఏదైనా చేస్తూ ఉంటే వాడిని చూసి మురిసిపోతూ ఉంటాడు అనమాట. ఇంకోటి ఏంటంటే, మాది అమ్మ వాళ్ళ ఊరు చాలా అంటే చాలా ఓల్డ్ విలేజ్ అనమాట. చాలా అంటే అడవి లోపలికి ఉంటుంది, అడవిలో ఉంటుంది అనమాట. నెట్వర్క్ కూడా సరిగ్గా రాదు. టౌన్కి వచ్చినప్పుడు నెట్వర్క్ వస్తుంది, లేకపోతే రాదనమాట. అంటే మేము మాట్లాడుకునేది కూడా తక్కువ. మేము అనుకున్నప్పుడు మాట్లాడుకోలేము. వాళ్ళు టౌన్లోకి వచ్చినప్పుడు కానీ, లేకపోతే టవరింగ్ అనేది ఒక ఏరియా వస్తుంది అనమాట. అలా టవరింగ్లోకి వెళ్ళి మాట్లాడినప్పుడు మేమైతే మాట్లాడుకోగలుగుతాం అనమాట. అంతవరకు మాట్లాడుకునేదానికి కుదరదు. అలాంటప్పుడు ఇలాంటి వీడియోస్ అంతా చూస్తూ ఉంటారు. మా పరిస్థితుల వల్ల నేనైతే కొనిలేకపోతా ఉన్నాను అనమాట. ఏంటంటే ఇంట్లో సరిపోతుంది నా పరిస్థితి కూడా. మీకు తెలుసు, నా వీడియోస్ అంతా మీరు చూస్తున్నట్టయితే మీకు అర్థమై ఉంటుంది. నేను తీసిలేకపోయాను మా నాన్నకి. మా నాన్నకైతే మొత్తానికి ఫోన్ అయితే తీసిచ్చేద్దాం అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది నిజంగా. చిన్నప్పుడు మనం ఏదైనా అడిగినప్పుడు వాళ్ళు తీసిచ్చినప్పుడు మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, ఇప్పుడు నేను అలానే ఫీల్ అవుతున్నాను. మా నాన్నకి ఇష్టమైన ఫోన్ తీసిస్తున్నాను అనేసి. ఇంకోటి ఏంటంటే, ఒకరోజు అంటే ఫోన్ తీయిస్తానని కూడా అనుకోలేదు. మా ఆయనే చెప్పాడనమాట. మా నాన్నకి ఎందుకు ఇంత ఫోన్ పిచ్చి, మా నాన్నకి చాలా ఇష్టం ఫోన్ అంటే అనేసి నేను చెప్తా ఉంటే ఆయన అన్నాడు ఏమనేసి అంటే, మనము తీసేయాలి అనేసి అనుకున్నాం కదా, తీసిద్దాము. ఇంకోటి ఏంటంటే, మనము తర్వాత ఒకవేళ సంథింగ్ ఏదైనా జరిగినప్పుడు మనము అయ్యో మనం ఇది చేయలేకపోయినామే, మన తల్లిదండ్రులు కానీ ఫీలింగ్ మనకు ఉండకూడదు అనేసి అన్నాడు. నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మా మామని మిస్ అయ్యాడు మా ఆయన. ఆ ఫీలింగు ఆయనకు ఉందనమాట. మా మామని మిస్ అయిన ఫీలింగ్ ఆయనకు ఉంది. అలా నేను ఆడ ఫీల్ అవ్వకూడదు లైఫ్లో అనేసి, నీకు ఏది చేయాలనిపించినా మా నాన్నకి కానీ అమ్మ కానీ హ్యాపీగా చూడు, ఫుల్ సపోర్ట్ ఇస్తాడండి. నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు ఫోన్ తీస్తుంది కూడా ఆయనే. తీసుకొని వెళ్ళి ఇవ్వాల్సిందే అనేసి పట్టయితే పట్టాడనమాట. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఫస్ట్ ఫోన్ తీసి మీ నాన్నకి ఇవ్వాలి అనేసి చాలా హ్యాపీ. ఇంకా హోటల్కి అయితే వచ్చేసామండి. మేము బయలుదేరి వచ్చే కొందికి ఇక్కడికైతే 2:30 అయ్యిందనమాట. అంటే మేము ఇంటికన్నా లేట్గా బయలుదేరాము. మా అమ్మోళ్ళూరేమో ఎక్కువ దూరం ఏం కాదు. నేను ఉండే దగ్గర నుంచి ఒక 35 కిలోమీటర్స్ అలానే వస్తుంది. పెద్ద దూరం ఏం కాదు, త్వరగా వెళ్ళిపోవచ్చు. కాకపోతే మేము లేట్గా బయలుదేరాం కాబట్టి ఇంకా లంచ్ అయితే హోటల్లో అయితే పెట్టామన్నమాట. ఇంకా అన్నం రావడానికి కాస్త లేట్ అయితే అవుతుందని చెప్పారు. మేమైతే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఆ లోపల ఏదో ఒకటి పెట్టారులేండి, అప్పడాలు అయితే పెట్టారండి. ఇంకా రైస్ వచ్చే కొందికి అప్పడాలు అయితే వాన్ చేస్తున్నాను. మీకు కావాలా? మరి కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే పెడతాను. మొత్తానికైతే ఆ మామని తినేస్తున్నాను. మా వారైతే ఈరోజు షాకులు పైన షాకులు ఇచ్చేస్తున్నారండి. ఏం షాకులు అక్క అంత షాకులు అనేసి అనుకోబోతారు. మా ఆయన అయితే వీడియోస్కి అస్సలు సపోర్టే చేయడు. రేర్ అనమాట ఆయన చేసేది. ఈరోజు అయితే ఎట్నో సపోర్ట్ అనేది చాలా ఇస్తాను అనమాట వీడియోస్కి. ఇలాంటివి అనమాట నాకు షాకులు అంటే. మరి ఫుడ్ అయితే వచ్చేస్తుంది. మా ఆయన ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ ఆ పాపకి పెట్టండి, నాకు మళ్ళీ వేసుకుంటాను అనేసి చెప్తున్నారు. ఆయనకు కూడా తెలుసు అనమాట, మనం ఆకలికి అస్సలు తట్టుకోలేము. మనం హెల్తీగా ఉంటేనే కదా, ఫుడ్ బాగా తినేసి హెల్తీగా ఉంటే ఏదైనా చేయగలుగుతాం అనేసి నా నమ్మకము. కాబట్టి ఫుడ్కి మాత్రం ద్రోహమే చేయనండి. మరి మీరు కూడా నాలానే అయితే కామెంట్ చేయండి. ఇంకా మొబైల్ షాప్కి వచ్చి మొబైల్ని అయితే సెలెక్ట్ చేసేసాము. మా బడ్జెట్లో మంచి మొబైల్ కావాలనేసి అయితే ఒక 10-15 నిమిషాల వరకు చూసి సెలెక్ట్ అయితే చేసేసారు మా వారు. ఇంకా నన్ను చూడు అనేసి అంటున్నారు. మనకేం ఎక్కువ తెలియదులేండి మొబైల్ గురించి. ఫోన్ దొరికితే వీడియోలు ఫోటోలు తప్ప ఇంకేమీ మనం ఆప్షన్ ఉండదు మనకి. అలాంటిది ఇంకా మా ఆయన అయితే
అమౌంట్ అయితే లెక్కేసి అయితే ఇచ్చేస్తున్నారనమాట. కొంచెం ఫోన్పే, కొంచెం అయితే చేతికి అనేది ఇచ్చేశారు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే ఎవరైనా హస్బెండ్స్ షాపింగ్ తీసుకొని పోతేనే వైఫ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాంటిది మా వారు మా నాన్న కోసము ఇలా మొబైల్ తీస్తుంటే ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతానో ఒక్కసారి ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే ప్యాక్ అయితే అయిపోయిందనమాట మొబైలు. ఇద్దరు చేతుల మీదుగా తీసుకున్నామండోయ్. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇది ఎప్పుడెప్పుడు మా నాన్న చేతిలో పెట్టి మా నాన్న ముఖంలో సంతోషం చూడాలనేసి చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇంకా నిజంగా మనకి మ్యారేజ్ అయిన తర్వాత పెద్ద మంచి అదృష్టం ఏంటంటే తెలుసా, మన హస్బెండ్స్ మన తల్లిదండ్రులని వాళ్ళ తల్లిదండ్రులుగా చూసుకుంటారు కదా, అదే అండి చాలా చాలా లక్ అంటే అదే. నాకు అలా దొరకడం చాలా అదృష్టం అని నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఇంకోటి ఏంటంటే ఇంకా మొబైల్ని అయితే గిఫ్ట్ ప్యాకింగ్ చేసేసాను. దానిపైన నాన్నకు ప్రేమతో అనేసి అయితే రాసేసాను. చాలా సంతోషంగా ఉందన్నమాట. ఇంకా మా నాన్న కోసం అయితే ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి చాలాసేపు వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత అయితే మా నాయన సాయంకాలం 6:30కి అలా అయితే వచ్చారనమాట ఆవులు తీసుకొని. ఫస్ట్ వస్తుంది కదా దీని పేరు లక్ష్మి, ఈ వెనకాల వస్తుంది కదా దీని పేరు రాజేశ్వరి, దీని పేరు రాజీ. భలే ఉన్నాయి కదా పేర్లు అయితే పెట్టేసుకుంటాం అనమాట. ఇంకా మా నాన్న చేతిలో వేపాకు కూడా ఉంది. ఈ వేపాకు ఎందుకు అక్క, మంత్రాలు ఏమైనా చదువుతున్నారా ఏమి అనేసి అనుకోబోతారు. మంత్రాలు ఏం చదువుకోలేదండి. దీనికి ఈ వేపాకు ఎందుకంటే మాకు మేకలు కూడా ఉన్నాయి, ఒక 2 మేకలు రీసెంట్గా అయితే తెచ్చారనమాట మా నాన్న. వాటి కోసం అయితే తీసుకెళ్తున్నాడు. నాన్న త్వరగా రానన్నా అనేసి అయితే చెప్పాను. మా నాన్న వస్తానమ్మా అనేసి అన్నారు. ఇంక మా నాన్న వస్తానే నీళ్ళు అయితే ఇచ్చేసి వచ్చి మా నాన్నకి తెలియకుండా స్కూటీ అయితే అసలు నాకు స్కూటీ డిక్కీ ఓపెన్ చేసేది కూడా రాలేదండి. చాలాసేపు అయితే తనకలాడాను. చూస్తున్నారా, చాలాసేపు అయితే అస్సలు రాలేదన్నమాట. మొత్తానికైతే కీస్ అయితే ఓపెన్ చేసి గిఫ్ట్ అయితే ఎత్తేసుకున్నాను అనమాట. మా పాప అయితే నరుస్తుంది, నాన్న సైలెంట్, తాతకి సర్ప్రైజ్ అనమాట అని చెప్తా ఉన్నాను. ఇంకా తెలియకుండా అయితే తీసుకొని వెళ్తా ఉన్నాను అనమాట. చూసారా, తెలియకుండా అయితే తీసుకొని వెళ్తా ఉన్నాను. మా నాన్న షర్ట్కి ముళ్ళు గుచ్చుకుంటే లైట్గా చీపురు ముళ్ళు వాటిని అయితే తీస్తూ ఉన్నాడు అనమాట. మా నాన్నకైతే నాన్న నీకు గిఫ్ట్ అనేసి ఇచ్చా, మా ఎంత హ్యాపీగా అవుతుంది, బాగున్నాడు మా నాన్న. హ్యాపీగా అయితే తీసుకున్నాడు. కానీ వెనకాలే కొన్ని సుప్రభాతాలు కూడా వినాలంటో వింటాను చూడు. చెప్తాన్నాడు మా నాన్న, చెప్తున్నాడు ఏమి అవసరమా, ఫోన్ అవసరమా, ఇప్పుడు డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, నాకెందుకు ఇప్పుడు ఫోను అనేసి అయితే మా అమ్మతో చెప్తున్నాడు అనమాట. మమ్మల్ని అయితే అసలు ఏమన్నాడు మా నాన్న, అది కూడా మా అమ్మతో చెప్తాన్నాడు. అన్న ఓపెన్ చేయండి అన్న, నేను మీతో వీడియో కాల్ మాట్లాడాలన్నా కూడా నేను చూస్తూ ఉండాలి కదా, చూసి మాట్లాడాలి కదా నాన్న అనేసి అయితే చెప్పి ఓపెన్ అయితే చేపిస్తూ ఉన్నానమాట. మా నాన్న అయితే ఫోన్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాడు. మీరు ఈ వీడియోలో గమనించినట్టయితే మా నాన్నకి దగ్గు అనేది స్టార్ట్ అయిందండి, దగ్గుతూ ఉన్నాడు. మొత్తానికి ఓపెన్ చేశాడు మా నాన్న. నాకు ఎలా నొక్కాలి నాన్న అని అయితే అడుగుతాను అనమాట. ఇంతే నాన్న సింపుల్ అనేసి అయితే చెప్తా ఉన్నాను. ఇంకా ఫోన్ కొన్న వీడియో అనేసి అయితే చెప్తాను. మా నాన్న మీకు ఫోన్ నచ్చిందా అనేసి అయితే అడుగుతా ఉన్నాను అనమాట. నాకు బాగా నచ్చింది మా అనేసి అయితే చెప్తాన్నాడు. చూసారా, దాన్ని చూస్తూ ఉన్నాడు మా నాన్న, తిప్పించి మళ్ళీ వెనక్కి ముందుకి అలా. ఏదో పడిపోయింది నాయన అని అయితే చెప్తున్నాడు. అదేం పర్లేదులే నాన్న, ఏం అవదలే అనేసి అని చెప్తాను.
పిల్లకాయలు అయితే అస్సలు పెట్టట్లేదు అనమాట, లాగేసుకుంటున్నాడు మా చేతికాడైతే. తాత నాకి 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 అనేసి, వద్దు ఉండరా కొత్త ఫోను, దానికి ఇంకా పౌచ్ కూడా వేయలేదు అనేసి అంటున్నాడు మా నాన్న. నాన్న నీకు గిఫ్ట్ నచ్చిందా అనేసి అంటే, థ్యాంక్స్ మా, బాగా నచ్చింది అనేసి అంటున్నాడు. చూడండి ఎంత ఫీల్ అవుతున్నాడు. నిజంగా ఇదే అండి హ్యాపీనెస్ అంటే. మన తల్లిదండ్రుల మొహంలో మనం హ్యాపీనెస్ చూస్తాం చూడు, అది హ్యాపీ. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మా నాన్నని మా అమ్మని లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకోవాలని నా ఇదనమాట. ఇంకేం లేదు, పెద్ద పెద్ద కోరికలు ఏం కూడా లేవు. వాళ్ళిద్దరిని హ్యాపీగా చూసుకుంటే చాలు. నా పిల్లల్లో వాళ్ళు కూడా 2 పిల్లలు అనమాట. మా అమ్మకైతే శారీ అయితే తెచ్చేసాను. ఏం మీ నాన్నకైతే ఫోన్ తెచ్చావు, మీ అమ్మకి ఫోన్ తేలేదే అనేసి అడగబోతారు. మా అమ్మకి ఆల్రెడీ ఫోన్ ఉందండి. మా పాప అయితే తీయించింది, మా చెల్లి తీయించింది అనమాట. మా అమ్మకి శారీ అయితే తెచ్చేసాను. మా చీర ఎలా ఉంది, బాగా నచ్చిందా అనేసి అడుగుతా అంటే, నీకు వీడియోలో ఉండు, నాకు చీర బాగా నచ్చింది అనేసి అంటా ఉంది. మీతో మాట్లాడుతుంది చూడండి. మా కూతురు తీయించింది, బాగుంది, నాకు నచ్చింది అనేసి నవ్వుతుంది అనమాట. బాగానే మాట్లాడుతుందండో మీతో కూడా. మా అమ్మ ఒకసారి మాట్లాడిస్తాలేండి. నాకైతే సంతోషంగా ఉందన్నమాట, హ్యాపీగా ఉంది. ఇంకైతే మా అమ్మ అయితే దాన్ని భద్రంగా పెట్టుకుంటుంది. మా నాన్న ఇంకా జాగ్రత్తగా చూసుకుంటాడు ఫోన్ని. ఇంకా నాన్నకైతే దగ్గ అని చెప్పాను కదా, అంటే మా నాన్నకైతే నిమ్మ అనేది లైట్గా ఉందన్నమాట. అది ఈ వాతావరణానికి కొంచెం ఎక్కువైంది. ఇంకా హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాను. నిజంగా మా నాన్న అయితే హాస్పిటల్కి కూడా వెళ్ళడండి. అంటే ఎందుకు డబ్బులు వేస్ట్, పిల్లలకు యూస్ అవుతుంది కదా అమౌంట్. మా గురించి తన హెల్త్ని కూడా పోగొట్టుకుంటూ ఉంటాడు. నేను చెప్తానే ఉంటాను, నాన్న నువ్వు హెల్తీగా ఉంటే మాకు ఇంకా ఏనుగంత బలము, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి నాన్న, హెల్త్ బాగాలేనప్పుడు చూసుకోవాలి, లేకపోతే ఫోన్ చేయాలి అనేసి. ఫోన్ చేసినప్పుడు కూడా చెప్పడండి మాకైతే. అసలు ఇంటికి వచ్చి మేము మా నాన్న చూసేంతవరకు మా నాన్న హెల్త్ బాగుందా బాగాలేదని కూడా మాకైతే తెలియదు అనమాట, చెప్పడు. ఇదే మా నాన్న పైన నాకు కోపం వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే అది కోపం కాదండి, ప్రేమతో కూడిన కోపం అనమాట. చూడండి, మొత్తానికైతే నెప్లైజేషన్ అయితే పెట్టించాను. టాబ్లెట్స్ డాక్టర్కి మొత్తం అయితే చూపించాము. నిజంగా నాన్న అమ్మ వాళ్ళు పెద్దోళ్ళు అయ్యే కొద్దికి మనకి చిన్న పిల్లలు అయిపోతారు. మనం వాళ్ళు ముందర పెరుగుతూనే ఉంటాం, కానీ వాళ్ళకి మనం చిన్నపిల్లలమే, మనకి వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారు. మొత్తానికైతే మరుసటి రోజు మార్నింగ్ అయితే ఇలా అయితే బయలుదేరేసామన్నమాట. ఇంకా ఇంటికైతే పోవాలి, ఎందుకంటే అక్కడ కూడా నాకు పనులు ఉంటాయి కదా, అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ. మా అది సపరేట్ అనమాట. కానీ చాలా బాధేస్తుంది అమ్మ నాన్న ఇద్దరిని వదిలి వెళ్ళడము, కానీ తప్పదు. నాన్న జాగ్రత్త, అమ్మ జాగ్రత్త అని చెప్పి అయితే బయలుదేరేసాను అనమాట. మరి మీ విలేజ్ లావణ్యకి మీరైతే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారనేసి నాకు నమ్మకం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలేజ్ లావణ్య 4321. బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.